భాషా నైపుణ్యాలు. భాషా నైపుణ్యాలలో మూడవది పఠనం. జ్ఞాన సంపాదనకు గొప్ప ప్రయోజనకారి పఠనం. అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి వీలు కాని విషయాలను ఏ కౌశలాల ద్వారా తెలుసుకోవచ్చు అంటే పఠన కౌశలాల ద్వారా తెలుసుకోవచ్చు. నిర్దిష్ట పఠనం దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే నిర్దిష్ట భాషణంపై ఆధారపడి ఉంటుంది. ఇక నిర్వచనం. లిఖిత రూప పదాలు చూసి వాగేంద్రియాల సహాయంతో ఉచ్చరించి అందున్నటువంటి భావాన్ని గ్రహించడమే పఠనం అంటారు. మనిషి మూర్తిమత్వం దేనివలన బహుముఖాలుగా వికసించును? ఉత్తమ గ్రంథ పఠనం వల్ల. లోకాన్ని చూడడానికి కన్ను ఎంత అవసరమో లోకజ్ఞానాన్ని పొందడానికి ఇది అంత అవసరం. ఏంటంటే అది పఠనం. ఉత్తమ పఠనానికి గల ముఖ్య లక్షణం ధారాళంగా చదవడం. ధారాళంగా చదవడంతో పాటు దేనిని సాధించేటట్లు పఠన సామర్థ్యం కలిగించవచ్చు అంటే అర్థగ్రహణాన్ని సాధించేటట్లు పఠన సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఎన్ని పదాలకు ఒక నూతనమైన కఠిన పదం ఉంటే ధారాళ పఠనంకు కానీ అర్థబోధనకు కానీ అంతరాయం ఉండదని పరిశోధకులు తెలిపారు. 30 పదాలకు ఒక పదం ఉంటే. నెక్స్ట్, ఎలాంటి పాఠ్యగ్రంథం వల్ల దీర్ఘమైన చూపు మేర అభ్యాసనమైన పఠన శక్తి కలుగును? అనులోమ కాఠిన్యం గలటువంటి పాఠ్యగ్రంథం. దీనివల్ల దీర్ఘమైన చూపు మేర అభ్యసనమైన పఠన శక్తి కలుగును. పఠన సామర్థ్యం దీనిపై ఆధారపడి ఉంటుంది. పఠన సామర్థ్యం దీనిపై ఆధారపడి ఉంటుంది. శబ్ద సాంకేతికార్థ శక్తి శబ్ద పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. పఠన సామర్థ్యాభివృద్ధి కావాలి అంటే ఏ అభివృద్ధి కావాలి? శబ్ద పరిజ్ఞానం కావాలి. పఠనంలో దేని నుండి భావం అన్వేషిస్తారు? శబ్దం నుండి భావాన్ని అన్వేషిస్తారు. భాషణంలో భావానికి తగిన దేనిని వెతుకుతాము? భాషణంలో భావానికి తగిన శబ్దమును వెతుకుతాము. ఉత్తమ పఠనం ఎలా ఉండాలి? విస్పష్టమయ్యే భాషణంలాగా ఉండాలి. ఒక్క చూపులో ఎంత విషయాన్ని చూడగలదో అది చూపు మేర అని చెప్పబడుతుంది. ఒక్క గుక్కలో ఎన్ని పదాలను అర్థవంతంగా పలకగలడో అది పలుకు మేర అని చెప్పబడుతుంది. మొట్టమొదటి విద్యార్థి చూపు మేర ఎన్ని అక్షరాలకు పరిమితం? ఒక్క అక్షరానికి మాత్రమే పరిమితం. మొట్టమొదటి విద్యార్థి పలుకు మేర ఎన్ని అక్షరాలకు పరిమితం? 2, 3 అక్షరాల పదాలకు పరిమితం. చూపు మేర పలుకు మేర కంటే చాలా వెనుకబడి ఉండే 2 అక్షరాలను పలకడానికి మధ్య కొంతకాల వ్యవధి ఏర్పడును. ఏ కాల వ్యవధిని కప్పిపుచ్చడానికి విద్యార్థి చూపేది? పలికిన అక్షరాన్ని మరలా పలకటం, ఊకొట్టడం. నయనమితి పలుకు మేర సమానంగా ఉంటే ధారాళంగా చదవగలుగుతారు. ఉత్తమ పఠనం యొక్క ప్రధాన లక్షణము పరిమితమైన ఆంగికీయ భావంతో భావం చక్కగా ప్రకటితమయ్యేటట్లు వాచకాభినయంతో చదవడం. పఠన బోధన పద్ధతులు. ఇవి 5 రకాలు. 1 అక్షర పద్ధతి, 2 పద పద్ధతి, 3 వాక్య పద్ధతి, 4 కథా పద్ధతి, 5 చూసి చెప్పే పద్ధతి. ఇప్పుడు మనము అక్షర పద్ధతిని గురించి తెలుసుకుందాము. అక్షర పద్ధతి భారతదేశంలో సాంప్రదాయకంగా వస్తున్నటువంటి పద్ధతి అక్షర పద్ధతి. పఠన బోధన పద్ధతుల్లో అతి ప్రాచీనమైన పద్ధతి అక్షర పద్ధతి. మొదట పిల్లలచే అక్షరాలు దిద్దించే పద్ధతి అక్షర పద్ధతి. ఏ పద్ధతి వల్ల విద్యార్థులు అక్షరాల కలయిక వల్ల పదాలు, పదాల వల్ల వాక్యాలు ఏర్పడతాయని భావిస్తాడో అదే అక్షర పద్ధతి.
అక్షర పద్ధతికి మరి ఒక పేరు వర్ణ సమన్వయ పద్ధతి. అక్షర పద్ధతిలో నేర్పే అక్షరాలు గుణింతాలు, అర్ధరహితాలు. ఏ పద్ధతిలో అక్షరాలు నేర్చుకోవటం విద్యార్థులకు విసుగు కలిగిస్తుంది అంటే అక్షర పద్ధతిలో. వ్యవహారంలో లేని అక్షరాలను కూడా విద్యార్థి నేర్చుకునే పద్ధతి అక్షర పద్ధతి. అక్షర పద్ధతిలోని లోపం: 1. అక్షరాలు అర్ధరహితాలుగా విద్యార్థులు భావించుట. 2. వాడుకలో అక్షరాలను కూడా శ్రమపడి నేర్చుకోవాలి. 3. అక్షరాల మధ్య పోలిక లేకపోవటచే అదే క్రమంలో గుర్తించడం కష్టం. ఇక నవీన అక్షర పద్ధతి: నిత్య వ్యవహారంలో లేని వర్ణాలను తీసివేసి మిగిలిన అక్షరాలను నేర్పించడమే నవీన అక్షర పద్ధతి. ఉదాహరణకు అక్షరాలు. 2. పద పద్ధతి: భాషకు ప్రాతిపదిక పదము. పదాలు ప్రాతిపదికగా తీసుకొని విద్యార్థుల చేత చూసి చదివేటట్లు చేయటమే పద పద్ధతి. అక్షర పద్ధతి కంటే మేలైనది పద పద్ధతి. 1వ తరగతి తెలుగు వాచకం ఏ పద్ధతిని అనుసరించి తయారు చేయబడింది అంటే పద పద్ధతి. ఒక మెరుపు అట్టపై బొమ్మ వేసి క్రింద వస్తువు పేరు వ్రాసిన అది గుర్తింపు అట్ట. ఒక అట్టకు ఒకవైపు బొమ్మ, మరొక వైపు ఆ వస్తువు పేరు వ్రాసినది అయితే అది స్వయం సవరణ అట్ట. ఒక అట్టపై బొమ్మ, మరొక అట్టపై ఆ వస్తువు పేరు రాసిన అవి జతకూర్పు అట్టలు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.